గత ప్రభుత్వం అంటే క్లియర్ గా ఉంది. గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం కాదని. వైసీపీ ప్రభుత్వం అని కూడా స్పష్టంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం అని ఎక్కడా చెప్పలేదు సార్. 2014 నుంచి 2019 దాకా వైసీపీ ప్రభుత్వం లేదు. వైసీపీ ప్రభుత్వం ఇయర్ ఎక్కడైనా మెన్షన్ చేశారు నిన్న అమిత్ షా వరకు మాత్రమే ఉంది. అమిత్ షా గారి నోటి నుంచి 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి విధ్వంసం మనం బాధపడాల్సిన పని లేదు. మీకు అండగా ఉంటాం. ఎన్డీఏ గవర్నమెంట్ తిట్టుకోదు. ఓకే రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఓకే ఓకే శ్రీనివాస్ పచ్చిగా మాట్లాడతారని మనం ఎక్స్పెక్ట్ అమ్మా. నేను ఇందాక మిమ్మల్ని సమయం బ్రేక్ తర్వాత కూడా మీకు ఇచ్చానండి. ప్లీజ్ మీరు ఎటు సంబంధం లేనటువంటి టాపిక్స్ తీసుకొస్తున్నారు చిన్నప్రెడ్డి గారు. ఒక్క టాపిక్ తీసుకొస్తే పూర్తిగా డైవర్ట్ అవుతోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ఉన్న స్టేజీ మీదనే మాకు రైల్వే జోన్ కు సంబంధించి ప్రత్యేక హోదాకి సంబంధించి ఇప్పటికే పలు విన్నపాలు ఇచ్చున్నాం. దాని మీద కూడా మీరు దృష్టి సారించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేకపోయారు? కేంద్రానికి ఢిల్లీకి ఎన్ని వందల సార్లు పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రానికి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎన్నిసార్లు పోయాడు ఢిల్లీకి ఏమడిగారు? 8 లక్షల కోట్ల రూపాయలు తెచ్చారు. ఒక్క రూపాయలు తెచ్చారా? ఇచ్చిన రూపాయి ఏమైనా బట్టలు నొక్కారా? లేదా పోలవరం ఖర్చు పెట్టారా? అమరావతి ఖర్చు పెట్టారా? లేదా వైజాగ్ జోన్ కట్టారా? లేదంటే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి పరిశ్రమలు పెట్టారా? ఏమీ లేదు కదా. గత ప్రభుత్వం సాధించింది ఏంది? క్లియర్ గా ఉంది. వాళ్ళు ఏంటంటే 30,000 కోట్ల రూపాయలు రూపాయి కూడా రాలేదు. ఉంటే చెప్పండి, చెప్పలేదు. వాళ్ళు షిప్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, మైనింగ్, అక్రమ ఇసుక, కబ్జాలు, ఎర్రచందనం, జేటాక్స్, మందు, దేవాలయాల దోపిడీ, మందులు, ఫార్మా కంపెనీలు మాఫియాలు వేసుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పాడు. గత 5 ఏళ్లలో సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అని చెప్పారు మన అమిత్ షా గారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటి? నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. ఈ రోజు విద్యుత్ ధరలు పెంచమన్నాం, ఛాలెంజ్ చేసేదనం. విద్యుత్ ధరలు పెంచలా, మేము భరిస్తున్నాం. 2 పోలవరం పూర్తి చేయడానికి రాక్ పిల్లర్ వర్క్ స్టార్ట్ అయింది. ఒక నిమిషం ఆగాలి. రాక్ పిల్లర్ వర్క్ స్టార్ట్ అయింది. తెలుసుకోండి. మీ బ్లూ మీడియా వాళ్ళకి అర్థం కాలేదు. అదేవిధంగా రాయపట్నం దగ్గర బీబీసీ రిఫార్మ్స్ కింద 100 కోట్ల 65,000 కోట్ల పెట్టుబడి వచ్చింది. సత్యసాయి జిల్లాలో అజాద్ మొబిలిటీ మీద దాదాపు 70,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కింద 83,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. లెక్కలా చెప్తున్నానమ్మా. కాకినాడ ఏఎంసీ క్లీన్ అమ్మోనియా తయారీకి దాదాపు 12,000 కోట్ల రూపాయలు వచ్చింది. గ్రీన్ జెన్కో గ్రీన్ కో ఫ్లాక్స్ మీద 40,000 ఎకరాలు దాదాపు 2,000 కోట్లు పెట్టుబడి వచ్చింది. కర్నూలులో టాటా ఫార్మర్స్ వచ్చేది 118 ఎకరాల్లో 2,000 కోట్లు. కడప నంద్యాలలో విండ్ పవర్ కి సంబంధించి 180 ఎకరాల్లో 130 మెగావాట్ల పవర్ యూనిట్ వస్తా ఉంది. విశాఖలో టీసీఎస్ వచ్చింది 200 కిలోమీటర్లో. రిలయన్స్ 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఇవన్నీ లెక్కేసుకుంటే 2 లక్షల కోట్లు వచ్చింది. మీ ప్రభుత్వంలో కియాన్ ధర్మేశారు, అమరాజన్ ధర్మేశారు, జాకీని ధర్మేశారు, లూలుని ధర్మేశారు, వచ్చిన ఫ్యాక్టరీ ధర్మేశారు కదా మీరు. ఏంటంటే జేటాక్స్ కట్టాలా? విజయవాడలో రైల్వే స్టేషన్ భయపడి వదిలేసి కర్ణాటక హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా. పరిశ్రమలు రావాలంటే భయపడి ఉనికిపోయేవాళ్ళు కదా. ఈ రోజు రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ ముందుకెళ్ళడానికి మా 3 పార్టీలు ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకెళ్తామంటే పూర్తిగా మీకు సపోర్ట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అని చెప్పి వికసిత భారత్కి వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి విషయాన్ని అమిత్ షా గారు చెప్తే ఎందుకు మీకు గుమ్మడికాయ దొంగ ప్రజలు అనుకుంటున్నారు? 5 ఏళ్ళు ప్రభుత్వం ఇచ్చారు కదా. ఒక ఛాన్స్ ఇచ్చారు కదా. ఏం సాధించారు? 22 మంది ఎంపీలు రాజ్యసభ మెంబర్లు కలిసి పుచ్చవిగ్రహాలుగా ఢిల్లీలో ఉన్నారు. కానీ ఈయన కేసుల కోసమో లేదంటే బెయిల్ కోసమో లేదంటే ఇతర విషయాల కోసం మాట్లాడారు. కానీ పోలవరం నాకొద్దు, వైజాగ్ భూములు ఇవ్వం, విశాఖపట్నంలో రబ్బర్ డెవలప్మెంట్ మాకొద్దు, కడప నుంచి మన దీనికి బెంగళూరు డబులింగ్ లైన్ వద్దు మాకొద్దు మీరే కదా. రాష్ట్రానికి మాకేం వద్దు, నన్ను కేసుల నుంచి బయటపడేయండి, నేను సేఫ్ గా ఉండాలని చెప్పింది తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మీరు 1 రూపాయి తీసుకొచ్చారంటే బహిరంగ చర్చకి రమ్మని చెప్తాను నేను కూడా. ఏ డెవలప్మెంట్ లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని 30 ఏళ్ళకి పంపించేశారు కదా. ఈ మొత్తం రాష్ట్రం అంతా కూడా మాఫియా రాజమృతికి వచ్చారు కదా. డ్రగ్స్ గర్ల్స్ పంచాయతీ మొత్తానికి రాష్ట్రం చేశారు కదా. ఇది కరెక్ట్ కాదు, ఈ మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి నుంచి మారని చెప్తుంటే చూడోడి శంకున్నట్టు మీరు ఏమడిగినా క్వశ్చన్ ఆవు పూలి కథ చెప్తారు. మీరు ఏ ప్రశ్న చేయండి ఆవు పూలి కథ చెప్తారు. ఇది కరెక్ట్ కాదు కదా. సమాధానం ఏంది? నేను ఒకటి చెప్తున్నా, పోలవరం మునిగిపోయింది, పట్టించుకోవాలా? ఈ రోజు నిన్న స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కూడా ఈ మధ్య ఏదైతే గందరగోళ పరిస్థితులు కొన్ని బయటకు వచ్చాయి కదా శ్రీనివాస్ చౌదరి గారు. ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు పొలిటికల్ కామెంట్స్ పక్కన పెడితే పరిమితయ్యారు.
ఇప్పుడు కూడా చెప్తాను, గతంలో ఎవరు మీకు రాష్ట్రానికి లేదు. 23 వచ్చినా ఇప్పుడు 11 వచ్చినా ప్రజా తీర్పు ప్రకారం ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అంటే మన- సత్యం గారు ఒక ముగిస్తాను, పాయింట్ ఒక చెప్పున్నారు. ముగిస్తాను అమ్మా. అమిత్ షా ఒకే స్టేట్మెంట్ పాయింట్ ఇవ్వడానికి ఈ మధ్య ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఏదైనా వ్యత్యాసాలు వస్తున్నాయి, డిప్యూటీ సీఎం వెనకాల కేంద్రం ఉంది, ఆ సపోర్ట్ తోనే కొన్నిసార్లు శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లా అండ్ ఆర్డర్ గురించి కావచ్చు, పోలీసుల తీరు గురించి కావచ్చు, డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మీరు కూడా కొత్త విధానం తీసుకొచ్చారు, డిప్యూటీ సీఎం లోకేష్ అనేది కూడా తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక నిమిషం ఇవన్నీ కూడా విభేదాలు వస్తున్నాయి కాబట్టి అదేవీ లేదు, ఏకత్రాటి మీదే ఉన్నాము, ఉంటాము, ఏపీ డెవలప్మెంట్ కృషి చేస్తాము అని చెప్పి సింగిల్ స్టేట్మెంట్ తో అని అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు అని చెప్తున్నారు. 100% ఆశా గారు మీరు చెప్పిన స్టేట్మెంట్ ఎస్. ఎందుకంటే చాలా మంది బ్లూ మీడియా వాళ్ళు కావచ్చు, ఈ వైసీపీ వాళ్ళు కావచ్చు, కుటుంబం లేదు వివాదాలు వచ్చేస్తే చలగాంచుకుందామని చాలా ఆశలు ఉన్నారు, చాలా కుట్రలు కూడా చేస్తున్నాం. మా ఎన్డీఏ గవర్నమెంట్ 25-30 ఏళ్ళు ఉండే గవర్నమెంట్ ఇది. మాకెవరికి ఏ బాధ్యతలు నష్టాలకరంగా ఏ రకంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం గా ఉంటారు, ఇంకొకరు సీఎం వస్తారా, ఇంకో పీఎం వస్తారా, అది మా ఎన్డీఏ ఒక నిర్ణయం, వ్యక్తిగతంగా చెప్పేది ఏమి ఉండదు. ఇప్పుడున్న అడ్మిషన్ యాజ్ ఏ గుడ్ గా అంటే బాగుంది కాబట్టి అలా నడుస్తాము. అమిత్ షా గారు వచ్చింది కూడా చాలా క్లియర్ గా చెప్పారు, మేము కేంద్రం నుంచి ఏమి ఇవ్వాలో అన్ని ఇస్తాము, మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, మాకు ఇక్కడ లోకలకు లేవు, విభేదాలు లేవు, సమస్యలు లేవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ముగ్గురు కలిసే తీసుకుంటారు కానీ ఇండివిజువల్ గా ఏం ఉండవు. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ పక్కాగా పకడ్బందీగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందు పెట్టుకుని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం. ఆ రోజు ఇచ్చిన అన్ని హామీలు మా గవర్నమెంట్ కి తరఫున అన్ని నెరవేర్చి 2029 ఎలక్షన్కి వస్తాం కానీ ఇంకో రకంగా డైవర్టింగ్ పాలిటిక్స్ విభేదాలకు మేము కేంద్ర బిందుగా మార్చుకోదలుచుకోలేదు. మా పార్టీ నాయకులు, మా ఇండియా కుటుంబంలో పార్టీలు కూడా చాలా పర్ఫెక్ట్ గా క్రమశిక్షణ విధంగా ఉంది. ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే మనకు ప్రతిపక్షం లేకపోవడం. మేమే ప్రతిపక్షం, మేము అధికార పక్షం. పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెంట్ తప్పేం కాదు కదా, ఒక విషయం వచ్చినప్పుడు సదయ చెప్పడం, సూచన చేయడం మంచిదే. మా నాయకులు, మా పార్టీని, మా కుటుంబం మేము సర్దుకుంటున్నాం. కాబట్టి మంచి చెడు రెండు వేరు చేసుకుని పోయే మా గవర్నమెంట్ కి ఎవరో ఏలు చూపించినా, ఎవరు బాధ్యత బిహేవ్ చేసినా మేము ఖచ్చితంగా మంచిని స్వీకరిస్తాం కానీ చెడు స్వీకరించాం. 164 సీట్లు ఇచ్చింది ఎందుకంటే పేదలకు సేవ చేయమని, ప్రజలకు సేవ చేయమని చెప్పి. ఆ కార్యక్రమం మా అజెండా. మా ముందు పెద్ద టాస్క్ ఉంది. పోలవరం, అమరావతి, వైజాగ్ జోన్, అదేవిధంగా డెవలప్మెంట్, 20 లక్షల ఉద్యోగాలు, సూపర్ 6 అనేక అంశాలపైన డెవలప్మెంట్ మీద మాకు పెద్ద టాస్క్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, వాళ్ళ కోసం కూడా టైం మాకు అవసరం. ఎందుకంటే ప్రజలే మాకు వద్దని పక్కన పెట్టేశారు. వారి నిర్ణయాలని, వారి సూచనలు మంచివైతే తీసుకుంటాం కానీ మిగతా విషయాలు మాకు అవసరం లేదు. కాబట్టి సరైన టైంలో అమిత్ షా గారు వచ్చారు, సరే నేను ప్రకటించారు. మా కూటమి యొక్క బలాన్ని నిరూపించుకుంటున్నాం, అభివృద్ధి డెవలప్మెంట్ గా ముందుకెళ్తున్నాం. అంతేగాని ఇక్కడ ఏమి సమస్యలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ పరం ఆపామంటే దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ ఆఫ్ డెసిషన్స్. ఆ రోజు కార్మికులంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆయన ఏది చెప్పినా ఎందుకు 14 to 19కి వెళ్తున్నారంటే ఆనాడు అమిత్ షా వచ్చినప్పుడు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటన దృష్టిలో పెట్టుకుని ఆయన 14 to 19 అక్కడే స్టిక్ అనే ఉన్నారు. చాలా మంచి మాట చెప్పారమ్మా. రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అనేక అంశాలపైన చాలా మంది కలుస్తారు, వెళ్ళిపోతుంటారు. కాబట్టి మా ఇండియా గవర్నమెంట్ చాలా బ్రహ్మాండమైన బాండింగ్ తో ఉంది. మాకు విభేదాలు లేవు, మాకు డెవలప్మెంట్ ఇటు తెలుగుదేశం ఒక పక్క బీజేపీ నేర్చుకుంటుందో, ఒక పక్క కాంగ్రెస్. రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోటి మీరు సింగిల్ గా వస్తారు కదా, సింహం కదా మీరు, సింగిల్ పార్టీ కదా మీరు, సింగిల్ గా కాదు. బురద పూసుకున్నటువంటి వాళ్ళు, వాసన పట్టినటువంటి వాళ్ళు కూడా సింగిల్ గానే ఉంటారు. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మీరు సింహం అని ఇట్లా అంటారు చౌదరి గారు. ఎలాంటి రాజకీయమైన చిన్నప్రెడ్డి గారు ఒక్క నిమిషం, పొత్తులు పెట్టుకోవడానికి చంద్రబాబు చిన్నప్రెడ్డి గారు ఒక్క నిమిషం, చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్రెడ్డి గారు కడుపుమంట పార్థసారథి గారు, పార్థసారథి గారు చెప్పండి అమ్మా. హలో, మా ఇక్కడ ఎలా ఉందంటే మామూలుగా ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిపోయిన అంశం అనేటువంటి విషయం అందరికీ తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి 14th ఫైనాన్స్ కమిషన్ లో రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇస్తున్నామన్నప్పుడు సంతకాలు చేసింది. అయితే అవకాశవాదంగా ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొని చప్పట్లు కొట్టించుకొని ఒకటైంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క దీంట్లో ఆ భ్రమలో కొంత పడ్డప్పుడు సాక్షాత్తు మోడీ గారే వచ్చి ఆయన చేసే ట్రాప్ లో పడద్దన్నారు. దురదృష్టవశాత్తు జరిగింది. దానివల్ల రాష్ట్రం నష్టపోయింది. చంద్రబాబు నాయుడు గారు కాదని నష్టపోయింది, అది రాష్ట్రం నష్టపోయింది.
బీజేపీ కూడా కాదు, రాష్ట్రం నష్టపోయింది. మరలా భగవంతుని దయతో ఇతని యొక్క మొత్తం అంతా కూడా తెలిసి 5 ఏళ్ళు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అనడము, ప్రత్యేక హోదా నేను తెస్తానడం, నాకు 25 మంది ఎంపీలు ఇస్తే నేను చేస్తానడం, ఇచ్చినా కూడా ఏమీ చెయ్యలేనటువంటి యొక్క అసమర్థుడితనం అనేటువంటి విషయం తేలిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి ఇచ్చారు. ఇప్పుడు నిజంగా ఏమాత్రమన్నా గత 5 ఏళ్లలో చేసిన పాపాల కోసం కానీ ఇంకో దానికి కానీ ఇంకో రకమైనటువంటి విషయాలకు కానీ మంచికి వీళ్ళు సపోర్ట్ చేయగలిగితే కొంతలో ఈసారి ఎలక్షన్స్ లో టీడీపీ కావచ్చు, అంటే కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కూడా ప్రత్యేక హోదా అనేది ఎక్కడ లేవనెత్తలే. ఎలక్షన్స్ టైంలో ఒకే ఒక్క పార్టీ గెలిపించండి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఎలక్షన్స్ లో కానీ ప్రజా తీర్పు చూస్తున్నా ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఎంపీ గానీ ఇవ్వలేదు. అమ్మ, కాంగ్రెస్ కూడా 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క పత్రంలో సంతకం చేసింది. వాళ్ళు ఎప్పుడు జీవితంలో అంతా కూడా గోబెల్స్ బ్రిటిష్ వాళ్ళ యొక్క వారసులు. వాళ్ళు ఏఎం